మనీష్ ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై మాలిని అండ్ కో ఈ నెల 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ అవుతుంది. ముందు మన ఆడియో లేదు 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 ఎందుకండి ఆడియో చెప్పండి. ఒక హీరో ఇమేజ్ లేనివి ఏదైతే ఉన్నాయో, ఫ్యాన్స్ లేని వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ కావాలి. మామూలుగా మన సినిమా, నా సినిమా మాలిని అనుకునే సినిమా మాది, ఏదైనా ఒక సీడీ ఇస్తే ఏ ఎఫ్ఎంలోనే ప్లే చేయరు, సాంగ్ ఇస్తే ఏ ఛానల్లోనే రాదు. అప్పుడు ఒక శిల్పకళా వేదిక లాంటి ఒక 5 లక్షల 6 లక్షల రూపాయలు ఒక తీసుకొని ఏదో ఒక ఛానల్ని అలా ఒక గంటకి హైర్ చేసుకొని 8 లక్షల రూపాయలు 9 లక్షల రూపాయలు ఓన్లీ తెలియకుండా ఖర్చు అవుతుంది. 15 లక్షల రూపాయలు అవుతుంది. అది ఆ సినిమాకి ఏ విధంగా ఉపయోగం ఉండట్లేదండి. సో ఆడియో ఫంక్షన్కి మేము వ్యతిరేకం కాదు. ఆడియో చేయండి, ప్రెస్ చేయండి, మన ప్రెస్ పీపుల్ దాన్ని పబ్లిక్ తీసుకెళ్తారు. ప్రెస్ మీట్ ఓకే, కానీ ఈ సినిమాతోటి చిన్న సినిమాలకి ఆడియోకి అవసరమైన హంగామా వద్దు. ఒక రేంజ్ సినిమాలన్నిటికి ఇది ఒక హెల్తీ సజెషన్ అని నా నమ్మకం. ఎందుకంటే 15 లక్షల రూపాయలు మనం ఆడియో మీద ఖర్చు పెట్టేసి రిలీజ్కి డబ్బులు లేకుండా పోతుంది. ఆడియో అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ వస్తారు, వీళ్ళందరూ వెయిట్ చేసి అది రాకపోవటం వల్ల సినిమా ఛానల్లో ట్రైలర్ వేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ 15-20 లక్షల రూపాయలు ఖర్చు బదులు ఒక 5 లక్షల రూపాయలు ఛానల్స్కి ఖర్చు పెట్టి ట్రైలర్స్ వేసుకుంటే అది పబ్లిక్ చూస్తారు. చిన్న సినిమాలు చూడట్లేదనే, థియేటర్ ఇవ్వట్లేదనే ఒక ఇది తగ్గుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ఆడియో ఈవెంట్స్, ఎవరెవరు వచ్చి డ్యాన్సులు చేయటం, గెస్టులను పిలిచి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి సీడీలు పట్టుకోవడం మన ప్రెస్ సోదరులు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ కూడా తెలుసు. ఇవి చిన్న సినిమాలకు వద్దు. ఇక్కడి నుంచి ప్రమోట్ చేయండి. రిలీజ్ వరకు మన ఆర్టిస్టులు, మన సినిమాలో ఉన్న ఆర్టిస్టులని ఆ సినిమా గురించి మాట్లాడేలాగా ఈవెంట్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మన సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పండి. పాట ఒకటే సినిమా కాదు, సినిమాలో మన కథ నమ్ముకొని సినిమాలు తీసే సినిమాల గురించి మాట్లాడుతున్నాం. సో దీని గురించి మన హీరో, ఆనందం హీరో ఆకాష్ గారు మాట్లాడతారు.